హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సాటర్డేది, సండేది కలిపండి. ఇక్కడ చూస్తున్నారు కదా! మీకు మొన్న ఆల్రెడీ నేను తమలపాకులు మొక్కని మనం ఎలా పెంచుకోవచ్చు చిన్న పాట్‌లో కూడా అనేది వీడియో చేశాను కదండీ! ఇప్పుడు చూసారండి చాలా బుషీగా వచ్చేసింది. ఇవి పైకొచ్చేసినాయండి. సో, వాటిని ఏం చేశానంటే మనకి తమలపాకు దగ్గర ఉన్న బెనిఫిట్ ఏంటంటే మనకి తీగ అనేది వంగుతుందండి. ఇరిగిపోదనమాట. సో, దాన్ని ఈ విధంగా కిందకి వంచి ఒక తాడులాగా కట్టేశాను. మళ్ళీ అది కింద నుంచి వంపు తిరిగిన తర్వాత మళ్ళీ పైకి కట్టాననమాట. సో, అక్కడక్కడే బుషీగా ఎదుగుతుందండి. సో, చాలా మంచిగా వచ్చినాయి ఆకులనేది. ఇంకా సాటర్డే మార్నింగ్ వచ్చేసి పిల్లలకి బెండకాయ, టమాటా కర్రీ చేశానండి. అలాగే మీకు ఫ్రైడే రోజు ఇది వేశాను కదండీ! కేక్ వేశాను కదా! సో, పాప అయితే కేక్ పెట్టమంది స్నాక్స్‌కి. మా అబ్బాయి అయితే పొటాటో బాల్స్ చేయమన్నాడు. మీకు లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదండీ! అవి కరెక్ట్‌గా రాలేదు అన్నాను కదా! ఈసారి సెకండ్ టైం ట్రై చేసినప్పుడు చాలా పర్ఫెక్ట్‌గా వచ్చినాయండి. మా అబ్బాయికి ఏంటంటే పొటాటోలో చేసింది ఏదైనా సరే ఇంక వాడికి ఎలా ఉన్నా పర్వాలేదండి. అది పొటాటోతో చేసినటువంటి స్నాక్ అయితే సరిపోద్దనమాట. అంత పిచ్చి వాడికి పొటాటో అంటే. కానీ చాలా బాగా వచ్చినాయండి. చాలా క్రంచీగా కూడా వచ్చినాయనమాట. ఆఫ్టర్‌నూన్ నుంచి డ్యాడీ రమ్మన్నారు. అందుకనేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. వెళ్తే అమ్మ ఈ విధంగా నన్ను పల్లి చెక్కి ఏయమని చెప్పిందనమాట. మామూలుగా మీకెప్పుడు చెప్తూ ఉంటాను కదా! ఏదైనా రెసిపీ చేసినా గానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నాకు ప్రెజెంట్ చేయడానికి అవ్వదనేసి. అదే మా ఇంట్లో అయితే మీకిది చూపించడానికి అవ్వదండి. ఇచ్చేస్తారు. ఇది ఆల్రెడీ మనకి ఈ విధంగా పొట్టు తీసేసినటువంటి వేపేసిన గుళ్ళొస్తున్నాయంటండి. టేస్ట్ బానే ఉంది. నాకెందుకో మనమే వేపుకొని పొట్టు తీసుకున్న గుళ్ళే బావుంటదేమో అనిపించింది. ఇది కూడా బానే ఉంది గానీ, నాకు కంపేర్ చేస్తే కొంచెం అదే బెటర్ అనిపించింది. సో, ఇది ఇక్కడ మీకు ఇలాంటి అచ్చులు ఎవ్వరు వేసినా పర్ఫెక్ట్‌గా రావాలంటే, మనకి ముద్ద బెల్లం అంటారు చూసారా? కుందు బెల్లం అంటారు కదా! కుందు బెల్లం గానీ, కొంచెం తెల్లగా ఉండే బెల్లం గానీ వేసామనుకోండి, ఇవి మనకి ఇలాంటి అచ్చులకి మాత్రం బావుంటాయి. కొంచెం గట్టిగా వస్తాయి. ఎర్ర బెల్లంతోటి వేసుకున్నాం అనుకోండి, అది కొంచెం గట్టిగానే వస్తది కానీ, కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్ ఉంటదనమాట. సో, ఇదైతే నేను కొంచెం వైట్ బెల్లంలా ఉన్న దాంతోటే వేశానండి. అచ్చయితే మాత్రం చాలా బా వచ్చింది. సో, ఇంకా ఇక్కడ పీసెస్ కింద కట్ చేసేసి కొన్ని నేను తీసుకున్నాను. కొన్ని అమ్మకి వాళ్ళకి వేశానండి. సో, ఇవైతే తీసుకొచ్చాను. అయినా గానీ పిల్లలకి ఇది నడట్లేదు వద్దన్నారు. ఇంకొకలాగా కూడా చేయొచ్చండి. అది కూడా చాలా బావుంటది. అది నెక్స్ట్ టైమ్ చూపిస్తాను. ఇంకా భోజనానికే వచ్చామన్నారనేసి వెళ్ళానండి. పిల్లలకి క్యారేజీలు పెట్టేసి వెళ్ళాననమాట. ఇంకా మా అమ్మ ఇక్కడ నాకిష్టమైనటువంటి చిలకడ దుంప, కోడిగుడ్లు పులుసు పెట్టిందండి. అసలు అన్నం చూడండి ఎంత పెట్టిందో అసల. తినకపోతే మరి అందుకే వస్తున్నాయి నీరసాలు అయన్నీ అని చెప్పి తిడుతుంది. నాకు ఫస్ట్ నుంచి కూడా వేడిగా ఉండే అన్నం తినడం అంటే ఇష్టమండి. అలవాటు. ఇష్టం కాదు అలవాటు. చాలా అలవాటనమాట. వంట అయిన వెంటనే వేడి వేడిగా ఎంత వేడిగా అంటే సగం అన్నం నా చెయ్యి కాలితే సగం అన్నం వెళ్ళి కడుపు కాలేదనమాట. అంత వేడిగా తినేదాన్ని. అందుకని వంట అయిపోయిన వెంటనే మా అమ్మ పిలిచిందనమాట. వేడిగా తింటావు కదా తినేయి అని. ఏదైనా పెళ్ళికి ముందు సాగినట్టు పెళ్లి తర్వాత సాగదు కదండీ! సాగకపోవటం అంటే తినడానికి అడ్డేం కాదు. కాకపోతే తినలేం కదా! వండిన వెంటనే పిల్లలకి పెట్టి అది అది చేస్తేనే గాని తినలేం కదా! అదనమాట. ఇది సండే మార్నింగ్ వ్లాగండి. మనం ఎప్పుడు ఇలాంటి ప్లేట్లే కాకుండా అప్పుడప్పుడు కూడా మనం ఇలాగా మంచి ప్లేట్లు కూడా తినాలి. ఎందుకంటే అదొచ్చేసి మా బుడ్డది వదిలేసిందండి. అలా కొంచెం కొంచెం తినేసి వదిలేస్తే మళ్ళీ మనం అవి మనమే తింటాం కదా! సో, నాకనిపించింది అస్తమానం అలాంటివే కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా తినాలని. ఇప్పుడే కాదులెండి. అప్పుడే 1 ఇయర్ నుంచి నేనిది ఫాలో అవుతున్నాను. మీరు డైలీగా నా వీడియోస్ ఫాలో అయ్యేవాళ్ళు ఎవరైనా ఉంటే గనక తెలుస్తది. ఎందుకు మనకి మాత్రమే అన్నిట్లికి స్పేస్ ఉంటది కానీ, మనకి మనం టైము స్పెండ్ చేయడానికి మాత్రం ఎందుకు ఉండట్లేదు అనేసి నాకనిపించింది. సో, ఇదండి మా సండే మార్నింగు బ్రేక్‌ఫాస్ట్ అయితే. లంచ్‌కొచ్చేసి పిల్లలు వెళ్ళారనమాట ఈరోజు. తలస్నానాలు అయి నేను చేయిస్తానులే ఈరోజు. నువ్వు తడిగట్లు అయి వేసుకోమని చెప్పి, యూనిఫామ్స్ అయి ఉతుక్కోమని చెప్పి, ఈరోజైతే అమ్మ తీసుకెళ్లారు. సాయంత్రం పంపిస్తానని. సో, నేనింకా ఇల్లంతా క్లీన్ చేసేసి బెడ్‌షీట్స్ అన్నీ మార్చి మళ్ళీ బెడ్‌షీట్స్ అన్నీ మారుస్తున్నానండి. మీకు ఆల్రెడీ నేను మీషో నుంచి తీసుకున్నానని చెప్పాను కదండీ! ఒక వైట్ కలరు బెడ్‌షీట్ సెట్ ఒకటి. నాకది చాలా బా అనిపించింది. నేను పెట్టిన దానికి వాడిచ్చిన క్వాలిటీ నాకు చాలా వర్త్ అనిపించింది. సో, అందుకని ఇంకొక పెయిర్ అయితే ఆర్డర్ పెట్టాను. ఈసారి ఏంటంటే కొంచెం డార్క్ కలర్ పెట్టానండి. 2 కొంచెం లైట్ కలర్స్ పెడితే పిల్లలతోటి కదా ఇబ్బంది ఉంటదనేసి ఒకటి ఈ కలర్ పెట్టాననమాట. ఇదైతే నాకు దానికన్నా తక్కువే పడిందండి. ఒక రూ. 25. ఇది 325 రూపీస్ పడింది. క్వాలిటీ కూడా చాలా బావుందండి. సేమ్ యాజ్ యూజువల్‌గా దానికిచ్చినట్టే ఒక బెడ్‌షీట్ ఇచ్చాడు. అలాగే 5 చిన్న పిల్లోస్ ఇచ్చాడు. 2 పెద్ద పిల్లోస్
ఎల్లోస్ ఇచ్చాడు. ఫైనల్‌గా నేను ఇదిగోండి వేసిన తర్వాత లుక్ అయితే ఇలా వచ్చింది. బావుందండి. చాలా బావుంది. అంటే నాకు వర్త్ అనిపించిందండి. సో, అందుకని షేర్ చేస్తున్నాను. ఎవరైనా కావాలి అంటే కూడా లింక్ షేర్ చేస్తానండి. అంటే వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటదనేది చూడాలి. ఇంకా వైట్‌ది కూడా ఇంకా ఇంగోండి ఇవాళే కదా తీసాను. ఇంకా వాష్ చేయలేదు. కాబట్టి చూడాలి. బట్ ఇలా వేస్తే మాత్రం లుక్ వైజ్ నాకు చాలా 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 నచ్చిందండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బావుంది. నేను ఆర్డర్ పెట్టడానికి ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఉందండి. అది కాకపోతే ఇవి మనం వాషింగ్ మిషన్‌లో వేసేదానికంటే కూడా హ్యాండ్ వాష్ చేసుకుంటే ఇంకా కొన్ని రోజులు మన్నుతదేమో అనిపించింది. ఎందుకంటే పిల్లో కవర్లు చిన్నవయినాయండి నాకు. పెద్ద కాదు. కొంచెం టైట్ అనిపించింది. ఇంకా ఇదొచ్చేసి సండే రోజు ఈవినింగ్ అండి. ఇక్కడ నేను బాటిల్‌లో మనీ ప్లాంట్ పెట్టేదాన్ని కదా! తీసేసాను కదా! అందుకని ఇదేంటి పర్పుల్ హార్ట్ కలర్ ప్లాంట్స్ అంటారు కదా! అది పెట్టాను. సో, నైట్‌కైతే పిల్లలొచ్చేసారండి. అమ్మ నా కోసం చికెను, మామిడికాయ కర్రీ, అలాగే ప్రొద్దుటికి పిల్లలకి టిఫిన్ కోసం దోసల పిండి 2 పంపించిందనమాట. నేనైతే ఇప్పుడు రైస్ ఒక్కటే పెట్టుకున్నానండి. ప్రొద్దుటి నుంచి కొంచెం క్లీనింగ్‌లో ఉన్నాను. టైం సరిపోలేదు ఇంకా. అందుకనేసి కర్రీ పంపిస్తానని ముందే చెప్పింది. ఇదొచ్చేసి మొన్న నేను రీసెంట్‌గా పెట్టాను కదండీ మళ్ళా ఇందులో మొక్కను. దీంట్లో సీడ్స్ ఉన్నట్టున్నాయి. అవి చిన్న చిన్న మొక్కల కింద అయితే వచ్చినాయండి. ఇవి నాకు తెలిసి 2 ధాన్యము, ఒకటొచ్చి ఏంటి అనేది ఇంకా తెలీదు. సరే అలా ఉంచాననమాట చూద్దామని. ఇక్కడ సాయిల్ వచ్చేసి డ్రైగా అయిపోయిందని చెప్పేసి కొంచెం వాటర్ అనేది వేసాననమాట. సో, ఫైనల్‌గా వ్లాగ్ అయితే ఇదే అండి. ఎలా అనిపించింది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.